బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో గానీ, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా గానీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్, ఆ పోస్టర్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆశ్చర్యపోయే విధంగా వారుగడ్డంతో జుబలారు జుట్టుతో రామ్ చరణ్ గారు ఆ పోస్టర్ లో అద్దిరిపోయారని చెప్పొచ్చండి. అంతేకాకుండా ఆ సినిమాకి సంబంధించి చికిరి 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 అనే సాంగ్, ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు మామూలు రికార్డులు కాదు, ఊచకోత. సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఒక ఊపు ఊపేసిందనే చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు ఒక 4-5 నెలల పాటు ఆ ఊపు అనేది ఆగలేదన్నమాట. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మోదో కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, రోజుకు ఒక్కసారైనా సరే ఆ వీడియో అనేది కానొస్తా ఉంటుంది అనమాట. ఎవరో ఒకరు ఆ సాంగ్కు రీల్స్ చేస్తూ మనకు కానొస్తున్నారంటే ఆ సినిమా పైన ప్రతి ఒక్కరికి ఎంత క్రేజ్ ఉందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రిలీజ్ అయిన రై రై రారా రై రై రారా అనే సాంగ్, ఆ సాంగ్ లో ఉన్న అర్థాలు మాత్రం అత్యద్భుతమైన అర్థాలని చెప్పుకోవచ్చండి. ఎందుకంటున్నారంటే రామ్ చరణ్ గారిని, నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు అంత పెద్ద హెయిర్ తో కనిపించిన సినిమా ఏదంటే మగధీర సినిమా. మగధీర సినిమాలో కూడా అంత పెద్ద హెయిర్ అని ఉండదు, కానీ దానికి మించి అప్పుడు బక్కపలసగా రామ్ చరణ్ గారు కానొచ్చేవారు. కానీ ఈ సినిమాలో మాత్రం, పెద్ది సినిమాలో మాత్రం ఓ లెవెల్లో అతని బాడీ అనేది పెంచేసింది. బాడీ అంటే నాకు గుర్తొచ్చింది ఆ మధ్య కాలంలో విడుదలైన ఆంజనేయ స్వామి రూపంలో ఒక గద పట్టుకొని అతని ఒక చిన్న గ్లీమ్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ఏ క్షణం ఆ సినిమా రిలీజ్ అయినా కానీ 100 కోట్లు కాదండి, 1000 కోట్లు కలెక్షన్లు వచ్చే అంత క్రేజ్ అనేది ఏర్పడింది అనమాట రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీకి. అయితే ఒక అభిమాని ఈ మధ్యకాలంలో కామెంట్ చేసింది, అదేంటంటే, అన్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా నీకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఏమన్నా కథ లీక్ అయిందా, దాని గురించి ఒక వీడియో చెయ్యన్నా అని చెప్పి ఒక సబ్స్క్రైబర్స్ అడిగారండి. కానీ నేనేమంటున్నానంటే, ఒకవేళ ఆ కథ తెలిసినా కానీ ఎవరు లీక్ చేయరు తమ్ముడు, కానీ ఆ సినిమా ఎలా ఉంటుందో, ఆ కథ అనేది ఎలా ఉంటుందో చెప్పను కానీ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మీరందరూ కూడా ఊహించుకోవచ్చు ఆ కథ అనేది, ఆ నేపథ్యం అనేది, ఆ స్టోరీ అనేది ఏ విధంగా ఉంటుందో. ఒక మాట నేను చెప్పిన తర్వాత మీరందరూ కూడా ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే 1980 నాటి కథ, గ్రామీణ ప్రాంతంలో క్రీడ అంటే క్రికెట్ కు సంబంధించిన కథ. 1980 నాటి కథ అంటేనే మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే 1980 నాటి క్రికెట్ అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అప్పట్లో నాకు తెలిసినంత వరకు టీవీలలో లైవ్లు వచ్చాయి, కానీ అది ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి లైవ్ ఇచ్చేవాళ్ళు అనమాట. మరి ప్రతి ఒక్కరు కూడా ఎలా వినేవాళ్ళు, ఎలా చూసేవాళ్ళు అంటే అప్పట్లో రేడియోలు అనేది ప్రతి ఒక్క కుటుంబానికి, అంటే చిన్న చితక కుటుంబాలకు కూడా రేడియోలు అనేవి ఉన్నాయి అనమాట. ఆ రేడియోలు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండటం వల్ల అక్కడ ఏదైనా లైవ్ జరుగుతూ ఉంటే ఆ కామెంటరీ వస్తూ ఉంటే అక్కడ స్కోర్ ఎంత వస్తుంది అనేది ఇంట్రెస్ట్ గా చెవు పక్కన పెట్టుకొని మరీ వినేవాళ్ళు అనమాట. అంతేకాకుండా టీవీ అనేది ఎవరికో గొప్పోళ్ళకో ఉన్నోళ్ళకో కాస్తో కూస్తో చిన్న చిత్తగా జాబ్ చేసే వాళ్ళకి మాత్రం బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండే అనమాట. కానీ చిన్న చిత్తగా కూలీనాలి చేసుకునే వాళ్ళకి మాత్రం టీవీలు అనేవి లేవండి. టీవీలు లేవు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి రేడియోలు ఉండేవి, రేడియోల్లోనే వినేవాళ్ళు అనమాట. అంటే ఎంత తేడా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలన్నమాట. కానీ ఈ సినిమాలో కూడా మనకు అన్నీ కానొస్తాయండి. ఎడ్ల బండ్లు కానొస్తాయి, మట్టి వాసన అంటే పచ్చి మట్టి వాసనకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో మనం చాలా మంది కూడా పల్లెటూరులో వెళ్ళినప్పుడు చాలా అసలు అక్కడ వాతావరణం చూస్తే నిజంగా ఏ చెట్టు కింద కూర్చున్నా కానీ చక్కటి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. అంటే ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్క సీన్ కూడా 80 నాటి సీన్, అంటే 1980 నాటి సీన్స్ అనేది ఈ సినిమాలో మాత్రం పుష్కలంగా ఉంటాయని చెప్పి మీరు కూడా ఊహించవచ్చు అనమాట. కానీ ఇప్పటి క్రికెట్ కి అప్పటి క్రికెట్ కి చాలా చాలా తేడా అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంతేకాకుండా రామ్ చరణ్ గారిని చూస్తే ఒక మల్ల యుద్ధ యోధుడిలాగా కనిపించే ఆ సీన్స్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఫీజులు అనేది ఎగిరిపోయినాయని చెప్పొచ్చండి. అంత అత్యద్భుతంగా రామ్ చరణ్ గారిని తన శరీర ఆకృతిని మాత్రం అంత చక్కగా ఏ విధంగా అతను రూపొందించుకుంటూ అనేది అర్థం కావట్లేదు అనమాట. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యారన్నమాట. మరి అప్డేట్సే ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు మరి సినిమా
ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా రామ్ చరణ్ గారికి ఇంతకు ముందు ఎన్నడూ కూడా రాసి పెట్టుకోండి, ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి సినిమా తీయలేదు. రామ్ చరణ్ ఇలాంటి సినిమా ఇంతకు ముందే చేసుంటే రామ్ చరణ్ గారు లేట్ అయినా పర్లేదు కానీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఖచ్చితంగా అందించబోతుందండి. తిప్పి తిప్పి కొడితే ఇంకొక 25 రోజులు కానీ ఓపిక పట్టినట్లయితే ఇక థియేటర్ల ముందు అభిమానులు వాళ్ళ ఉత్సాహం అనేది మనం కల్లారా చూడొచ్చు అనమాట. అంత ఆకలితో ఉన్నారు రామ్ చరణ్ గారి అభిమానులు. రామ్ చరణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ప్రతి ఒక్క థియేటర్ కూడా కలకల ఎప్పుడు ఆడిద్ది, రామ్ చరణ్ గారికి ఒక మంచి సినిమా కానీ పడినట్లయితే అతను ఏ విధంగా విజృంభిస్తాడు అనేది మనం ఇంతకుముందు చాలాసార్లు చూసామన్నమాట. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలండి. రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అంటే మార్చి 27వ తారీఖున ఒకవేళ ఈ సినిమా కానీ రిలీజ్ అయినట్లయితే మాత్రం సమ్మర్ సీజన్ మొత్తం కూడా కలెక్షన్లు మాత్రం వేల కోట్ల రూపాయలు వచ్చాయి అనమాట. అంత ఛాన్స్ అనేది మిస్ అయిపోయారు. ఎందుకంటే ఈ సమ్మర్లో ఏ ఒక్క అగ్ర హీరో సినిమా లేదు. రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది అని చెప్పి ఎంతగానో ఎదురు చూసినా కానీ ఈ సినిమా అవుట్పుట్ అనేది ఇంకా బాగా రావాలి, ప్రతి ఒక్క ప్రేక్షకుని ఆదరించాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారి సినిమాలు ఈ సినిమా మంచి అవుట్పుట్ తోని ప్రేక్షకులు ముందుకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే కాస్తంత లేట్ అయితే అయిందండి. ఆ లేటు వల్ల సరే కొద్దిగా ఇబ్బంది అనేది జరిగినా కానీ ఈ సమ్మర్ సీజన్ లో మాత్రం ఈ సినిమా రిలీజ్ అయినట్లయితే రామ్ చరణ్ గారి కలెక్షన్ల విశ్వరూపం అనేది కానొచ్చదనమాట. అభిమానులు మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. రామ్ చరణ్ గారి సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వస్తుంది, అసలు ఏ సాంగ్ రిలీజ్ అయింది, ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు, ట్రేలర్ ఎప్పుడు, ఐటెం సాంగ్ ఎప్పుడు, అదెప్పుడు ఇదెప్పుడు, ఏ అప్డేట్ వస్తుందని చెప్పేసి 1000 కళ్ళతోని కాదండి. కొంతమంది అయితే టీవీ ముందు ఉంటున్నారు, కొంతమంది అయితే సెల్ ఫోన్ చూసుకుంటుంటున్నారు. ఏ వీడియో చూసినా కానీ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ ఏ అప్డేట్ వచ్చినా కానీ అభిమానులు మాత్రం వదిలిపెట్టట్లేదండి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే జూన్ 25వ తారీఖున విడుదలైద్దని చెప్పి దర్శకుడు బుచ్చిబాబు ఎప్పుడైతే ప్రకటించిండో అరే అమ్మ ఎండాకాలం సీజన్ మొత్తం కూడా వెళ్ళిపోయింది కదా, ఈ సమ్మర్లో ఒకవేళ రిలీజ్ అయినట్లయితే బాగుందని చెప్పి చాలా మంది అభిమానులు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చాలా బాధ అనిపించిందండి. కానీ జూన్ 4వ తారీఖున వచ్చేస్తున్నామని చెప్పి ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ప్రకటించిండో ఇక అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయండి. ఇప్పుడు ప్రతి ఒక్క అభిమాని ఏమనుకుంటుందంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ మాత్రం రికార్డు స్థాయిలో రికార్డులు సృష్టిస్తుంది. జూన్ నెలలే కాదండి, జూలై నెల దాటేంత వరకు కూడా మొన్నటి దాకా 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే అనుకున్నారో 100 కోట్ల రూపాయలు కాదు, 1000 కోట్ల రూపాయల కలెక్షన్ చేసే అవకాశం ఉంది. బాలీవుడ్ లోని దంగల్ సినిమా రికార్డులను కూడా కొల్లగొట్టే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క అభిమాని నమ్ముతున్నారండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.